కావేరీ హాస్పిటల్స్ ఖలీల్వాడి నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు నిపుణులైన డాక్టర్లతో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈరోజు మొదటి విడత పోలింగ్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 2 గంటల తర్వాత కౌంటింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూస్తున్నారు. ఈరోజు గెలిచిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 40% ఓటింగ్ పోలైంది. ఎక్కువగా యువత, వృద్ధులు ఉదయం నుంచి పోలింగ్ బూతుల దగ్గర బార్లు తీరి ఉన్నారు. సాలూరా గ్రామంలో అంబులెన్స్లో ఆరోగ్య రాజు అనే ఒక వ్యక్తి వచ్చి ఓటు వేయడం జరిగింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఓటు వేయడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు. అతనికి 1 రోజుల క్రితం ఆరోగ్యం పాడైంది. అయితే అతను పోలింగ్ కేంద్రానికి అంబులెన్స్లో రావడం జరిగింది. అక్కడికి అంటే అంబులెన్స్ దగ్గరికి అధికారులు వచ్చి అతని ఓటును తీసుకోవడం జరిగింది. మనం చూసుకున్నాం జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు ఎంతవరకు ఓటింగ్ పోలైంది, అసలు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, పోలైన ఓటు శాతం ఎంతమంది ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేది అది చర్చనీయాంశంగా మారింది గత నెలలో చూసుకుంటే. అయితే ఇక్కడ చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ యువత కానీ వృద్ధులు కానీ చాలా బాగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంటే ఇంకొకటి జరిగింది. నవీపేట్ మండలంలోని అనంతగిరి గ్రామంలో ఇక్కడ ఇంకొక వృద్ధురాలు వీల్ చైర్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. మనకి అక్షరాస్యత ఎంత ముఖ్యమో ఓటు పోలింగ్ కూడా అంతే ముఖ్యం. మనం ఓటు హక్కును వినియోగించుకున్న రోజే ప్రభుత్వాన్ని, అధికారుల్ని ప్రశ్నించే హక్కు మనకి ఉంటుంది. సో అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరుతున్నాం.